Hi friends, welcome to Market News. Friends, disclaimer friends. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 బ్యాంకుల మీద జరిమానాలు విధించింది ఫ్రెండ్స్. ఈ బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బ్యాంకులు, ఈ 5 బ్యాంకులు సైబర్ సెక్యూరిటీ, కేవైసీ నామ్స్, కస్టమర్ సర్వీస్ వంటి వాటిల్లో ఉల్లంఘనలు చేసిండ్రు. ఓకే, అందుకు సెబీ ఫైన్, ఆర్బీఐ ఫైన్ విధించింది ఫ్రెండ్స్. ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వాణిజ్య విధాల ట్రేడ్ వార్ ప్రకటించిండ్రు కదా, 90 days పాస్ విధించిండ్రు కదా, మళ్ళా ట్రేడ్ వార్ స్టార్ట్ చేసి మళ్ళీ పాస్ చేసిండ్రు కదా. దాని గురించి బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ గారు తీవ్రంగా విమర్శించిండ్రు డొనాల్డ్ ట్రంప్ గారిని. డొనాల్డ్ ట్రంప్ గారు భారీ ట్యాక్సులు వేసిండ్రు కదా అన్ని కంట్రీస్ మీద, 70 కంట్రీస్ మీద. అది అతిపెద్ద తప్పుగా చెప్పిండ్రు ఎవరు, వారెన్ బఫెట్ గారు. ఓకే, ఇది ఫస్ట్ టైం స్పందించిండ్రు వారెన్ బఫెట్ గారు. ఏ దేశమైనా కానీ వాణిజ్యాన్ని, బిజినెస్ను ఆయుధంగా ఉపయోగించకూడదని చెప్పిండ్రు. ఓకే, విమర్శించిండ్రు ట్రంప్ గారిని. ఓకే, బజాజ్ ఫిన్సర్ ఫ్రెండ్స్ ఫైనాన్స్ కంపెనీ ఉంది కదా, పెద్ద కంపెనీ, అది 2 న్యూ పాసివ్ ఫండ్స్ను ప్రారంభించింది ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ను. ఓకే, పాసివ్ ఫండ్స్ను, 2 పాసివ్ ఫండ్స్ను స్టార్ట్ చేసింది. దీర్ఘకాలంలో మంచి లాభాలు ఆర్జించేలా తక్కువ పెట్టుబడి ఆప్షన్లతో ఈ ఫండ్స్ను రూపొందించింది. ఓకే, దాంట్లో బజాజ్ ఫిన్సర్వ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ ఒకటి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ పేరుతో ఇంకొకటి. ఓకే, 2 మ్యూచువల్ ఫండ్స్ను స్టార్ట్ చేసింది. ఓకే, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంది కదా ఫ్రెండ్స్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఎండ్ అయ్యేది ఈ నెల 6వ తేదీ ఫ్రెండ్స్. 6వ తేదీతో ముగిస్తుంది నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ది. ఓకే, ఇంకా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అయితే ఈ నెల 9వ తేదీన ముగిస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫండ్స్ కనీస పెట్టుబడి ₹500 ఫ్రెండ్స్, 500 మినిమం ఇన్వెస్ట్ చేయాల్సింది దీంట్లో. ఇంకా యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, అది మల్టీ క్యాప్ ఫండ్ను ప్రారంభించింది ఫ్రెండ్స్. ఇది కానీ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఓపెన్ ఎండెడ్ అంటే ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా బై చేసుకోవచ్చు, ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు, ఓపెన్ ఎండెడ్ అంటే. ఓకే, ఇది యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్ కదా, యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్. ఇది మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఇది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 విభాగాల్లో ఇది పెట్టుబడులు పెడుతుంది ఫ్రెండ్స్. లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఈ మూడిట్లో లార్జ్ క్యాప్లో 50% పెడుతుంది ఇది. ఓకే, మిడ్ క్యాప్లో 25%, స్మాల్ క్యాప్లో 25% పెడుతుంది. ఓకే, కనీస పెట్టుబడి దీంట్లో ₹1000 ఫ్రెండ్స్. ఇది ఎండ్ అయ్యేది ఈ నెల 13వ తేదీతో ముగిస్తుంది ఇది ఫ్రెండ్స్. సావరెన్ గోల్డ్ బాండ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు మంచి ఆదాయం వచ్చింది ఫ్రెండ్స్. సావరెన్ గోల్డ్ బాండ్ 2017 మేలో పెట్టుబడి పెడితే సావరెన్ గోల్డ్ బాండ్లలో, ఓకే, దాన్ని ఇప్పుడు ఆర్బీఐ రిడెంప్షన్ డేట్ను ప్రకటించింది. మే 9 మెచ్యూర్ తేదీగా నిర్ణయించింది ఫ్రెండ్స్. ఇది 2017 మేలో స్టార్ట్ అయింది, ఇది 8 సంవత్సరాల ముందు. ఓకే, ఇప్పుడు మే 9, ఈ సంవత్సరం మే 9, ఈ నెల 9వ తేదీ మెచ్యూర్డ్ డేట్ను ప్రకటించింది. గ్రామ్ బంగారం ధర 9486గా నిర్ణయించిండ్రు. అంటే అప్పట్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు 3 లక్షలు వస్తుంది. ఓకే, ఓకే, అంటే 2017లో ₹1,00,000 పెడితే
8 సంవత్సరాల ముందు ఇప్పుడు 3 లక్షలు వస్తుంది. 1 లక్ష పెడితే 3 లక్షలు 8 సంవత్సరాల్లో. దీనికి గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీ అదనం ఇంకా ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది. ఇంకా సంవత్సరానికి 2.5% వడ్డీ చెల్లిస్తుంది. ఓకే, ఆర్బీఐ. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరిగింది కదా భారీగా. అందుకే జియో ఆఫర్ ఒకటి వచ్చింది. 80 రూపాయలకే రీఛార్జ్ ప్లాన్, డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్. ఓకే, ఇది 80 రూపాయలు రీఛార్జ్ చేస్తే 1 నెలకు వ్యాలిడిటీ వస్తుంది. ఓకే, అంటే నెలకు 80 రూపాయలు అంటే ఒకేసారి 895 రూపాయలకు 1 ఇయర్కు రీఛార్జ్ చేసుకోవాలి. దీంట్లో 895 రూపాయలకు 1 సంవత్సరం వ్యాలిడిటీ వస్తుంది. ఒకటేసారి చేయించుకోవాలా. ఓకే, ఇది 1 ఇయర్ పొడవునా అన్లిమిటెడ్ కాల్స్, పర్మనెంట్గా కనెక్టివిటీ. ఓకే, ఇది విలేజ్లో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎక్కువగా జియో ఫోన్ వాడేవారికి. ఈ ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి 336 రోజులు ఈ వ్యాలిడిటీ. ఇది నెలకు 28 రోజుల ప్రకారం వస్తుంది. ఇది మొత్తము 336 రోజులు వ్యాలిడిటీ. 895 ప్లాన్తో రీఛార్జ్ చేస్తే కాల్ ఫీచర్లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఏ నెట్వర్క్ అయినా, డేటా 28 డేస్కు 2 GB హై స్పీడ్ డేటా, మంత్లీ 2 GB, 28 రోజులకు 2 GB ఇస్తారు. ఓకే, నెలకు. ఎస్ఎంఎస్ 28 రోజులకు 50 SMS ఫ్రీ ఇస్తారు. అదనపు ప్రయోజనాలు అంటే మనకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో యాప్లకు ఉచిత సబ్స్క్రిప్షన్. ఇది రోజుకు ₹2.66 మాత్రమే. అంటే నెలకు 80 కంటే తక్కువ డేటా ఉపయోగించే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఓల్డేజ్ వాళ్ళకు, వృద్ధులకు ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే, ఇది జియో ఫోన్ వాడేవాళ్ళు, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్ వినియోగదారులకు మాత్రమే ఇది. ఇతర స్మార్ట్ ఫోన్స్ మనలాంటి వాళ్ళు, మామూలుగా వేరే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకు ఇది ఉపయోగించలేరు, ఇది రీఛార్జ్ చేసుకోలేరు. ఓకే, మళ్ళీ మనము జియో ఫోన్లోకి మారితే ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఓన్లీ జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్ వాళ్ళే ఉపయోగించుకుంటారు. మనం కానీ వాటిల్లోకి జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్ వాడితే మనం కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే యూజ్ చేసుకోలేము. అది ఫ్రెండ్స్, ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు ఉన్నారు కదా, ఆయన సిఇఓగా ఉన్నారు. బెర్క్షైర్ హత్వే కంపెనీ ఉంది ఆయనకు. బెర్క్షైర్ హత్వే సిఇఓగా అతను ఇన్ని సంవత్సరాలు 6 డికేడ్స్ ఉన్నారు, 60 సంవత్సరాల నుంచి. ఓకే, సిఇఓగా. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోతున్నారు. ఓకే, ఈ మేరకు ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఆయన 2025 లాస్ట్లో పదవి నుంచి వైదొలుగుతారని శనివారం జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో వెల్లడించారు. తన రెండో కుమారుడు, సెకండ్ సన్ హోవర్డ్ బఫెట్ కంపెనీ చైర్మన్గా బాధ్యతలు చేపడతారన్నారు. సెకండ్ సన్ హోవర్డ్ బఫెట్ గారు కంపెనీ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. గ్రెగ్ అబెల్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తారని ప్రకటించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గ్రెగ్ అబెల్, చైర్మన్గా ఆయన సెకండ్ సన్ హోవర్డ్ బఫెట్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బంగారాన్ని కొనేందుకు ఏటీఎం 3 years ముందు స్టార్ట్ చేసిండ్రు కదా గోల్డ్ సిక్కా కంపెనీ. ఇప్పుడు బంగారాన్ని విక్రయించుకోవాలన్నా మనము సెల్ చేసుకోవచ్చు. గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను తీసుకొస్తున్నారు వాళ్ళే, గోల్డ్ సిక్కా కంపెనీ. ఇంతకుముందు బై చేసుకునే దానికి పెట్టిండ్రు కదా హైదరాబాద్లో ఏటీఎం. ఇప్పుడు సెల్ చేసుకునే దానికి కానీ తీసుకొని వస్తూ ఉన్నారు ఏఐ ఆధారితంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఓకే, పాత బంగారాన్ని కొత్త నగలతో కానీ మార్పిడి చేసుకోవచ్చు అంట దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, నెలన్నరలో అందుబాటులోకి తెస్తామని మేనేజింగ్ డైరెక్టర్ గారు తరుజ్ తెలిపిందంట. ఓకే ఫ్రెండ్స్, సెబీ చైర్మన్, సెబీ వాళ్ళు మీట్ అవుతా ఉన్నారు ఈ నెల 7వ తేదీన. ఎందుకంటే
ఆప్షన్ కాంట్రాక్టులు ఉన్నాయి కదా, ఆ లిమిట్ను ఆప్షన్ కాంట్రాక్ట్ లిమిట్ను, ఎక్స్పైరీ గడువును నిర్ణయించడానికి సెబీ ఏర్పాటు అవుతున్నారు ఈ నెల 7వ తేదీన. ఓకే, ఆప్షన్ కాంట్రాక్ట్ లిమిట్, ఎక్స్పైరీ డేట్ను నిర్ణయించేదానికి వీళ్ళు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల 7వ తేదీన. ఓకే, అంటే F&O పరిమితి అండ్ ఎక్స్పైరీ డేట్, దీని గురించి ఈ నెల 7వ తేదీన చర్చ జరుగుతోంది మీటింగ్లో. ఇంకొక న్యూస్ ఫ్రెండ్స్, ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి కదా మన స్టాక్ మార్కెట్లో కానీ ఫైనాన్స్లో కానీ. ఆర్థిక మోసాలను ఎదుర్కోవడంలో మన సెబీ ఉంది కదా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దానికి చార్టర్డ్ అకౌంటెంట్ల సమాఖ్య ICAI ఓకే హెల్ప్ చేస్తుంది, సహాయం చేస్తాం మేము ఆర్థిక మోసాలను ఎదుర్కోవడంలో అని సెబీతో చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బంగారము వెండి ఓకే రేట్ ఫ్రెండ్స్, ఇది 24 క్యారెట్ హైదరాబాద్లో 96,596,500 24 క్యారెట్. 22 క్యారెట్ అయితే 87,950. కిలో వెండి 95,996 95,996 రూపాయలు ఫ్రెండ్స్. ఇంకా IPOs వస్తున్నాయి ఫ్రెండ్స్, 2 IPOs. ఇది ఆభరణాల రీటైల్ కంపెనీ ఒకటి, ప్రయారిటీ జ్యువెలర్స్ IPOకి వస్తూ ఉంది. ఓకే, ఇది IPOలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తుంది. ఈ నిధుల్లో 75 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించబడుతుంది. ఓకే, ఈ కంపెనీ ప్రయారిటీ జ్యువెలర్స్ 2007లో ఏర్పాటైంది ఫ్రెండ్స్. బంగారం, ప్లాటినం, వెండి మరియు వజ్రాలతో ఆభరణాలను తయారు చేసి విక్రయిస్తుంది ఈ కంపెనీ ప్రయారిటీ జ్యువెలర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా NSE IPO కానీ వస్తూ ఉంది. NSE BSE ఉంది కదా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి, ఇప్పుడు NSE కానీ వస్తూ ఉంది. సెబీ చైర్మన్తో వీళ్ళు కాంటాక్ట్ అయినరు NSE వాళ్ళు. ఓకే, సెబీ చీఫ్ తుహిన్ కాంత్ పాండేతో చర్చలు జరుపుతూ ఉన్నారు. కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లింపులు, టెక్నాలజీ క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితర అంశాలపై సెబీ NSEతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి కరోనా రెమెడీస్ అనే కంపెనీ IPO బాట పట్టింది. ఓకే, ఫార్మా కంపెనీ ఇది. కరోనా రెమెడీస్ IPOగా వస్తూ ఉంది. ఇది ఫార్మా కంపెనీ సెబీకి అప్లై చేసుకునింది. ఈ కంపెనీ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఓకే, దీని ప్రకారము 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి పెడుతున్నారు. వీళ్ళు 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్స్, ప్రస్తుత వాటాదారులు వీళ్ళు సెల్కు పెడుతున్నారు. ఓకే, IPO ద్వారా 800 కోట్లు సమీకరించనున్నప్పటికీ నిధులు కంపెనీకి లభించబోవు. మహిళా ఆరోగ్య పరిరక్షణ, కార్డియో, డయాబెటో, పెయిన్ మేనేజ్మెంట్, యూరాలజీ తదితర విభాగాల్లో కంపెనీ ప్రొడక్టులు రూపొందిస్తుంది. ఈ విభాగాల్లో మందులు తయారు చేస్తూ ఉంది ఈ కంపెనీ. ఓకే, ఇంకొక న్యూస్ ఫ్రెండ్స్, మన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP ఉంది కదా, మన దేశ GDP 6.5 నుంచి 6.7% మేర వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ అంచనా వేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక న్యూస్ ఫ్రెండ్స్, భారతీ ఎయిర్టెల్ అండ్ టాటా గ్రూప్ డిస్కషన్స్ను టర్మినేట్ చేసినాయి. ఓకే, టు కంబైన్ ద డైరెక్ట్ టు హోమ్ DTH బిజినెస్. టాటా గ్రూప్ ది DTH బిజినెస్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అండ్ టాటా ప్లే. ఓకే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, టాటా ప్లే ఆఫ్టర్ ఫెయిలింగ్ టు రీచ్ ఎ సాటిస్ఫాక్టరీ అగ్రిమెంట్, వాళ్ళకు చర్చలు సరిగా జరగలేదు. అందుకు ఓకే, భారతీ ఎయిర్టెల్ అండ్ టాటా గ్రూప్ డిస్కషన్స్ క్లోజ్ చేసుకున్నాయి. ఓకే, ఆ డిస్కషన్స్ సాఫీగా సాగలేదని ఎయిర్టెల్ ఫైలింగ్లో స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో శనివారం నాడు చెప్పింది. ఓకే
ఫ్రెండ్స్ ఇంకో న్యూస్ ఫ్రెండ్స్, వీమా రీటైల్ సెక్టార్కు చెందిన వీమార్ట్ రీటైల్ ఉంది కదా, వీమార్ట్ రీటైల్ కంపెనీ అది షేర్ హోల్డర్స్కు 3:1 రేషియోలో బోనస్ షేర్లు ఆమోదం తెలుపడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డ్ డేట్ త్వరలో నిర్ణయిస్తామని చెప్తున్నారు. 3:1 అంటే ఎవరి దగ్గర ఆ రికార్డ్ డేట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ డేట్కు మీ దగ్గర ఒక షేర్ ఉంటే 3 షేర్లు ఎక్స్ట్రాగా వస్తాయి మీ డిమాట్ అకౌంట్లో. ఒక షేర్కు 3 షేర్లు ఉచితంగా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక న్యూస్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆ కంపెనీ ₹265 ఇంటీరియం డివిడెండ్ అనౌన్స్ చేసింది. ₹260 ఒక షేర్కు. రికార్డ్ డేట్ అయితే మే 8గా నిర్ణయించుకున్నారు. ఈ మే 8 లోపు ఒక్కొక్క షేర్కు మీ డిమాట్ అకౌంట్లో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక్కొక్క షేర్కు ఉంటే ఆ డేట్ లోపు మే 8 లోపు ఓకే మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక్కో షేర్కు ₹265 మీ డిమాట్ అకౌంట్లో పడతాయి డివిడెండ్. ఒక్కో షేర్కు ₹265 మే 8 లోపు. ఫ్రెండ్స్, ఇంకా ఇండియా దగ్గర ఆర్బీఐ దగ్గర 880 టన్నుల బంగారం ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికీ 880 టన్నుల బంగారం ఆర్బీఐ దగ్గర ఉంది. ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది ఇండియా బంగారం కొనడంలో. ఓకే, 880 టన్నులు ఉంది కాబట్టి. ఓకే, 5 ఏళ్లలో చూస్తే ఆర్బీఐ దగ్గర 35% బంగారు నిల్వలు పెరిగినాయి ఫ్రెండ్స్. 5 సంవత్సరాల్లో 35% బంగారు నిల్వలు పెరిగినాయి. ఓకే, కొన్నారు. 880 టన్నులు ఉంది ఇప్పటికీ. ఏదన్నా అనిస్థితి నెలకొంటే మన దేశానికి గోల్డ్ యూజ్ అవుతుంది అనేసి ఆర్బీఐ కొంటా ఉంటుంది. ఓకే, వార్ వచ్చినప్పుడు, ఏదన్నా జరిగినప్పుడు, ఓకే ప్రపంచ సంక్షోభం జరిగినప్పుడు, అట్లాంటప్పుడు ఇది యూజ్ అవుతుందని. కోవిడ్-19 అప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు, రష్యా ఉక్రెయిన్ ఓకే రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వ్యాపార వివాదాలు చెలరేగినాయి కదా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచినాయి. కాబట్టి బంగారం ఎప్పటికి కూడా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకోవడానికి కూడా ఇదే కారణం. అన్ని కేంద్ర బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా అన్ని కేంద్ర బ్యాంకులు ఆర్బీఐ లాగా ఫెడ్ బ్యాంక్ ఉంది అమెరికాలో, అట్లే అన్ని కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని నిల్వలను పెంచుకుంటా ఉన్నాయి. ఎందుకంటే బంగారం అస్థిర ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడంతో పాటు కరెన్సీ విలువలో హెచ్చుతగ్గుల నుండి కూడా రక్షిస్తుంది. కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ అయినా, ఏ దేశ కరెన్సీ అయినా హెచ్చుతగ్గులు లేకుండా కరెక్ట్గా స్థిరంగా ఉన్నట్టు యూజ్ అవుతుంది ఈ బంగారం. ఓకే, ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది. ఓకే, మన కరెన్సీ కానీ దేశ కరెన్సీ కానీ క్షీణించకుండా, ఓకే తగ్గకుండా, మన దేశ కరెన్సీ కానీ క్షీణించకుండా ఉంటుంది ఈ బంగారం ఎక్కువ ఉంటే. అందుకు ఆర్బీఐ కొంటా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వేరే న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. లేటెస్ట్గా 15 సెకండ్లలోనే యూపీఐ పేమెంట్. లేటెస్ట్గా 15 సెకండ్లలో యూపీఐ పేమెంట్. ఫోన్పే, పేటిఎం ఇవి ఉన్నాయి కదా, గూగుల్ పే. ఈ కొత్త టెక్నాలజీ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, యూపీఐ ట్రాన్సాక్షన్ 15 సెకండ్లలోనే కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు 30 సెకండ్లు టైం తీసుకుంటా ఉండింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం 30 సెకండ్లు పడుతుంది యూపీఐ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావాలంటే. కొత్తగా తొందరలోనే 15 సెకండ్లలో యూపీఐ ట్రాన్సాక్షన్ డెబిట్ క్రెడిట్ 15 సెకండ్లలోనే కంప్లీట్ అవుతుంది. ఓకే, దీంతో పాటు ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసుకోవడము, డబ్బు పొందడం కూడా ఓకే 75% ఫాస్ట్గా అవుతుందని చెప్తున్నారు.